అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ చైనాపై ప్రతీకార సుంకాలను ఏప్రిల్ 2 నుంచి విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ట్రంప్ తమపై సుంకాలు విధించే దేశాలపై తాము అదే తరహాలో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై విధించే సుంకాలను భారీగా పెంచిన ట్రంప్ ఇప్పుడు భారత్ను కూడా ఆ జాబితాలో చేర్చారు. దీంతో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠగా మారింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించిన ట్రంప్ తాను పదవి బాధ్యతలు చేపట్టిన 6 వారాల్లోనే ఎన్నో విజయాలను సాధించినట్లు చెప్పారు. 4 ఏళ్లు 8 ఏళ్లలో సాధించలేని ఎన్నో విజయాలను తాను అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సాధించినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇక టారిఫ్లపై మాట్లాడిన ట్రంప్ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని స్పీడ్గా హెచ్చరించారు. కొన్ని దేశాలు దశాబ్దాల పాటు తమపై అత్యధికంగా ట్యాక్సులు విధిస్తున్నాయని, ఇప్పుడు తమ సమయం ఆసన్నమైందన్నారు. ఈ సందర్భంగా చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు తమ దేశంపై అత్యధికంగా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఇక భారత్ ఏకంగా 100% పైగా తమ దేశంపై ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి తాను అనుకున్న ట్యాక్స్ పెంపు విధానాన్ని ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.